టెస్ట్ క్రికెట్ లో టీమిండియాను ఇక శుభ్మన్ గిల్ నడిపించబోతున్నాడు. ఇంగ్లాండ్ టూర్ నుంచి గిల్ కు తొలి సవాల్ మొదలు కాబోతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ప్లేయర్లు టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో గిల్ పై మరింత ఒత్తిడి పడనుంది. ప్రస్తుతం ఉన్న జట్టులో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రవీంద్ర జడేజాని. జడ్డు కూడా రిటైర్మెంట్ ఇస్తే ఇక మిగిలేది కుర్రాళ్లే. అయితే ఐపీఎల్ కారణంగా చిన్న వయసులో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. 14 ఏళ్ల కుర్రాడికి అంతర్జాతీయ క్రికెటర్లతో ఆడే అవకాశం వస్తుందని అనుకున్నామా? అయితే ఫ్రాంచైజ్ క్రికెట్, అంతర్జాతీయ క్రికెట్ రెండూ ఒకటి కాదంటున్నారు మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే. ఐపీఎల్లో కెప్టెన్సీ చేస్తున్నా కదా, టీమిండియాకి కెప్టెన్సీ చేసేస్తా అనుకుంటే చాలా కష్టమని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్లో ఫ్రాంచైజ్కి కెప్టెన్సీ చేయడం, టీమిండియాని నడిపించడం రెండూ ఒకటి కాదన్నాడు. దేశం తరఫున ఆడేటప్పుడు బాధ్యతగా ఆడాలని, 140 కోట్ల మంది భారతీయుల ఆశలను, అంచనాలను మోస్తున్నామనే ఒత్తిడి ఉంటుందని గుర్తు చేశాడు. ఐపీఎల్లో కూడా ఇలాంటివి ఉండొచ్చని, కానీ అక్కడ మేనేజ్ చేయడానికి చాలా మంది తోడుగా ఉంటారన్నాడు. అయితే భారత జట్టు విషయానికి వచ్చేసరికి కెప్టెన్ చాలా విషయాలకు బాధ్యతగా మారతాడని హెచ్చరించాడు. భారత జట్టుకి చాలా ఏళ్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ 3 స్తంభాలుగా ఉంటూ వస్తున్నారని చెప్పుకొచ్చాడు. కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని వాళ్ళు తప్పుకున్నారన్నాడు. చాలా ఏళ్ల తర్వాత ఈ ముగ్గురు లేకుండా భారత జట్టు టెస్ట్ క్రికెట్ ఆడనుందని, దీంతో అంచనాలు భారీగా ఉంటాయన్నాడు. ఆటోమేటిక్ గా ఒత్తిడి బాగా పెరుగుతుందని కుంబ్లే చెప్పుకొచ్చాడు. అదే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ మొదలవుతోందని గుర్తు చేశాడు. ప్రతి విజయం, ప్రతి మ్యాచ్ టీంకి ఎంతో ముఖ్యమన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వారసత్వాన్ని కొనసాగించడం అంత తేలికైన విషయం కాదన్నాడు. గిల్ ఈ విషయాలన్నింటినీ డీల్ చేయాల్సి ఉంటుందని అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు.